ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ డిఎన్ఏ అనేది మన ఇండియాలో లేదు. వాస్తవాన్ని చెప్తున్నా, ఇండియాకి చెప్తున్నా, రాహుల్ గాంధీ అనేటోడు ఇండియాలో పుట్టలేదు. వాడు వాస్తవం చెప్తున్నా. వాడు ఏంటంటే వాడికి అల్లర్లు కావాలా, దేశానికి వ్యతిరేకంగా కావాలా. కానీ ఒకటి చెప్తున్నా, మోడీ నమ్మకపోతే మాత్రం మీ జీవితాలు నెక్స్ట్ జీవితాలు మళ్ళా మీరు పేరు చెప్పుకోలేకుండా పోతారు మీరు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏడ్చారు, ఏదో మాట్లాడారు, ఓకే బాగుంది. కానీ నిజంగానే ఏడ్చారు. ఎందుకంటే మేము కూడా ఏడ్చాం. ఎందుకంటే తిట్టే అవసరం ఏముంది మీకు? ఒక్క దేశానికి ప్రధాని అయినా నువ్వు తిట్టే అంత మీకు ఎందుకు అహంకారము? నాకు అర్థం కాలేదు. నువ్వు స్టూడెంట్స్ వా? దేనికి స్టూడెంట్స్? కాదు నేను చెప్పేది, నువ్వు దేనికి స్టూడెంట్స్? నువ్వు అసలు నువ్వు స్టూడెంట్స్ అన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క వెహికల్ కి మనమే కట్టాలి. నువ్వు ఏడైనా కొట్టు చెయ్యి, ఆ వెహికల్ కోటికి పడుతుంది. ఉన్న మధ్యవర్తులు ఉన్న వాళ్ళకే పడుతుంది. ఏదైనా బస్ ఎక్కాలన్నా మనం ఏదైనా చేయాలన్నా మనము దాన్ని ఏకరంగా నా కొడుకులు ఏం చేస్తారంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం మేము మంచిగా చెప్తున్నాం. మీరు అడ్డోలుగా మాట్లాడతాం, మేము చేస్తాం అంటే మాత్రం మేము ఊరుకోం. ఒక్కటి చెప్తున్నా, దేశానికి మా దేశం మాకు కావాలి, మా దేశం మా ప్రధాని కావాలి అన్నప్పుడు మీరు ఈ అడ్డోలుగా మాట్లాడతాం. ఈ అడ్డోలు ఎందుకంటే ప్రధాని ఏడ్చాడు, మాకు కూడా ఏడుపు వచ్చేసి తెలుసా మాకు. ఆయన మాట్లాడుతున్న ఇండైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతుండే, మా అమ్మని అన్నాడు, నన్ను అన్నాడు, ఎందుకు అంటారు మీరు మమ్మల్ని ఎందుకు అంటారు అని. కానీ లుచ్చనా కొడుకులారా, మీరు ఎవరికి పెడుతుర్రా? మీరు ఒక రాహుల్ గాంధీ అన్నాడు టెర్రరిస్ట్ వాడు, ఆడొక అది వ్యతిరేక నా కొడుకు. అలాంటి నా కొడుకు మీరు సపోర్ట్ చేసుకుంటూ అడ్డోలుగా మాట్లాడుతున్నప్పుడు మీకు ఏ మాత్రం మర్యాద ఉందా అనేది కావాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఆయన పైన ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, తిట్టినప్పుడే ఏం చేస్తారు? ఇన్ని రోజులకి ఆయన వచ్చినప్పుడే ఎందుకు మాట్లాడాలనేది పెద్ద క్వశ్చన్. సో దానికి ఆయన వచ్చినప్పుడే కాదు, ఆయన వాస్తవం చెప్పాలంటే ఆయన నిన్న హాస్పిటల్ ఉన్నాడు. ఎవరికి అందరికీ తెలుసు. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో నువ్వు ఉండొచ్చు, వస్తావా పైకి బయటకు వచ్చి నేను కూడా చేస్తాను మాట్లాడతావా? మాట్లాడలేం కదా. మన గౌరవం. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చిండేమో, హెల్త్ బాగుందేమో వచ్చిండు అంతే. కానీ హెల్త్ బాగాలేనప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన పరిస్థితి వేరు. మన అడ్డోలు మనం మాట్లాడుతాం అంటే దేనికి మనం ఉండాలి? మైండ్, ఒక్క మైండ్ ఆలోచించాలి. ఒరే మీరు ఎప్పుడైతే కాంగ్రెస్ నమ్మిరో ముడ్డ ఊసుకోపోతారో అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఎప్పుడైనా ఏదేనికైనా కానీ దేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతారే తప్పగా దేశానికి వందే మాత్రం మాడడానికి మోమాట మన్న లుచ్చనా కొడుకులు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇలాంటి ఎవరం మాట్లాడద్దు. ఆ మాటలన్నీ కూడా ఖచ్చితంగా అభిమానంతోనే మాట్లాడినారు, దాని వెనకాల ఇంకేం లేదంటారా? ఇప్పుడు మేము కూడా అభిమానంతోనే మాట్లాడతాం. మోడీ గారు అంటే ఎందుకంటే ఇప్పుడు దేశాలు ప్రపంచాలు మనం చూస్తున్నాయి. ఎవరి వల్ల? అది మోడీ గారి వల్ల. ఎందుకంటే దేశాలు మనం చూస్తున్నాయి. మనం చూస్తున్నప్పుడు ఎవరిని చూడాలి? మోడీ గారిని చూడాలి. ఎవరు చూడు, వాడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు కాదు మనం చూసేది. మన దేశానికి ఎంతగా మాట్లాడి ఎంతగా ప్రతి దేశాలు మన మీద చూస్తున్నాయి చూడు, వాళ్ళ గురించే మాట్లాడాలి. కానీ ఈ నా కొడుకుల గురించి మాట్లాడద్దు. అది వాస్తవం చెప్తున్నా.